నీ వెరగొట్టిన తర్వాత సగం చుట్టి పెడతారు కదా, దాని తర్వాత వెతుకుతాం పునరుద్ధానికి సాదృశ్యం. ఓకే, కానీ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత నీట్గా చుట్టి, ఆయన చుట్టిన నారబట్ట సమాధి పెట్టలో చుట్టి పెట్టిందంట. అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాను. అర్థం ఏంటంటే, యూదుల సాంప్రదాయం ప్రకారం ఒక యజమాని భోజనం చేస్తున్నాడు అనుకో, దాసుడు బయట ఉండాలి. అన్నీ ఇలా సిద్ధపరిచేసి దాసుడు బయటికి వెళ్ళిపోవాలి. అంతా అయిన తర్వాత యజమాని తిని ముగించేశాడు అనుకో, లేదు తిని ముగించలేదు, మధ్యలో బయటికి వెళ్ళి రావాలి అనుకో, దాన్ని అట్లా ఉంచేస్తాడు పక్కనే. అంటే ఈ గుడ్డ మీద వేసుకుంటారు, పక్కన ఉంచేస్తాడు. లేదు ఇంకా తిని ముగించాడంటే యజమాని దీన్ని క్రష్ చేసి ఇట్లా వేసేస్తాడు, నలిపేసి ఇట్లా పడేస్తాడు. అంటే అయిపోయింది, తిని ముగించేశాను. లేదు ఆయన మరలా వస్తున్నాడు, ఆయన తిని ముగించలేదు, ఆయన మరలా వస్తున్నాడు అన్నదప్పుడు సాదృశ్యం ఏంటంటే, దీన్ని చక్కగా మడతపెట్టి, నీట్గా మడతపెట్టి ఆయన ఏం చేశాడంట, మడతపెట్టి పక్కన పెట్టిపోతాడంట. దాసుడు బయట నుండి తుంగి చూడాలి. ఆ గుడ్డ కానీ నలిపేసి ప్లేట్ మీద పడేసి ఉంటే, నేను తిని ముగించేశాను, వచ్చి తీసుకుని వెళ్ళిపో. ఆయన పక్కన మడత పెట్టి పెడతానికి అర్థమైంది తెలుసా, నేను ఇంకా ముగించలే నా పని, నేను మరలా వస్తానా, ముట్టుకోవద్దు అంటే. యేసు ప్రభు ఆయన వస్త్రం కూడా అక్కడ చుట్టి పెడతాం సమాధి పట్ల. ఏంటి తెలుసా అర్థం? నా పని అయిపోలే, ఐఎమ్ కమింగ్ బ్యాక్. నేను ప్రారంభించిన పని నేను వస్తున్నా. నేను నా ప్రజల్ని రక్షించుకుంటా మాత్రమే కాదు, రక్షించుకున్న నా ప్రజల్ని మరలా నేను తిరిగి వచ్చి తీసుకుని వెళ్తా. ఆమేన్.